ఇంకొకటి ఏంటంటే ఒక్కటి ఆలోచించుకోండి, ఫైనల్ లాస్ట్ మాట చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుక్కుంటే మీరు ఫండ్స్ ఏడికెళ్ళి తీసుకొస్తారనేది ఒకటి అడగండి. బీఆర్ఎస్ వచ్చినా కూడా, బీఆర్ఎస్ గెలిచినా కూడా బీఆర్ఎస్కి అయితే ప్రజాప్రభుత్వం ఫండ్స్ ఇయ్యదు. అంటే మీకు కాంగ్రెస్ ఉన్నా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, బీఆర్ఎస్ వచ్చినా వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఫండ్స్ రావు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. ఇది ఒకటి. అంటే ఒక 2 years ఓపిక లేదు, మేము బీఆర్ఎస్నే గెలిపించి 2 years ఓపిక పడతామంటే మీరు బీఆర్ఎస్కి మీ ఇష్టం అది. ఇక బీజేపీ ముచ్చట, బీజేపీలో నాయకులందరూ చక్కగా ఉన్నప్పుడు, బీజేపీ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్పి ఏం అడగాలనేది మీ ఇష్టం. లేదు వీళ్ళ ముగ్గురికి మేము వెయ్యము, ముగ్గురు కూడా కరెక్ట్ క్యాండిడేట్స్ లేరు అని అనుకుంటే, ఎవరైతే యువత ఉన్నారో మీ ఏరియాని మంచిగా చేద్దాం, మీ ఏరియాలో మంచి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళ కోటేయండి. వాళ్ళ కోటేస్తే ఏమవుతుందంటే యువత కూడా అరే జనాలు మొగ్గు చూపుతున్నారు మా వైపు, మేము ఏదో చెయ్యాలని చెప్పి వస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని గెలిపించే దిశలో ఉన్నారు అని చెప్పి వాళ్ళకు కూడా కొత్త ధైర్యం వస్తుంది, కొత్త నాయకులను కూడా తీసుకొచ్చినట్లు అవుతుంది. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇక మన నాయకుల గురించి చెప్పాల్సింది కూడా ఏం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి గట్లనే దరిద్రంగా రోడ్లు తయారైనాయి, గట్లనే ఉంటాయి, వాళ్ళు చెయ్యరు పీగరు. కాబట్టి ఈసారి మంచి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటేయండి. వాళ్ళు మేబీ అయినా ఫైట్ చేసి నిధులు తెప్పించి వాళ్ళు మీ ఏరియాని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరీ అయితే వదిలేసే ప్రసక్తులు ఏడ కూడా ఉండవు. కాబట్టి చూడండి, ఒక మంచి క్యాండిడేట్కి మీరు సెలెక్ట్ చేసి ఓట్ వేయండి. అది బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీయా లేదా ఇండిపెండెంటా ఏందో అనేది చూసి మీరైతే ఓట్ వేసి మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరెవరికి చివాట్లు చెప్పాలి, ఎవరెవరిని గెలిపించుకోవాలి ఏందనేది చూసుకొని, ఇక మీ హ్యాండ్స్లోనే ఉన్నది కాబట్టి డబ్బుకి ఆశపడకుండా మీ ఏరియాని మంచిగా బాగా చేసేటోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకు ఓట్లు వేయండి.